హలో అండి. అబ్బా! ఇలా చుక్కకూర చూసి ఎన్నాళ్ళయ్యిందో. నా చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే మా మమ్మీ చుక్కకూర టమాటా అయితే ఖచ్చితంగా చేసేదనమాట. సో, నేను యూఎస్‌కొచ్చి 6 ఇయర్స్ అయింది. ఇప్పటి వరకు కూడా నేను చుక్కకూర తినలేదనమాట ఈ 6 ఇయర్స్‌లో. సో, ఫైనల్లీ ఈసారైతే నాకు చుక్కకూర గింజలు దొరికి నేను చెట్లు పెట్టుకొని అవి పెరిగాయి మా తోటలో. అండ్ ఈరోజైతే నేను చుక్కకూర టమాటో కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. సో, ఎలా చేసుకోవాలంటే జస్ట్ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని వాటి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కట్ చేసుకున్న చుక్కకూర కూడా వేసి అది కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని టమాటోస్ కూడా మెత్తగా అయిన తర్వాత ఉప్పు, కారం వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే యమ్మీ యమ్మీ చుక్కకూర టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఇందులో ఎలాంటి మసాలాలు యూజ్ చేయలేదు. పుల్ల పుల్లగా క్రీమీగా ఉండే వరకు మా పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తిన్నారనమాట. కొందరైతే ఈ కర్రీని చుక్కకూర టమాటో పులుసు అని కూడా అంటారండి. మీ సైడ్ ఏమంటారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.